గుంటూరు నల్లకారంతో యోగర్ట్ కలిపిన వెజిటేబుల్ సలాడ్. యోగర్ట్ అంటే ఏం లేదండి, పెరిగే. అంత స్టైల్గా వాడతా, నేను వాడాను. మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ చేశాను. ఇది నేను మీల్గా ఇవాళ తిన్నాను. సో ట్రై చేయండి. 24 అవర్స్లో 14 అవర్స్ మనం రెస్ట్ ఇవ్వాలి బాడీకి. మిగతా 10 అవర్సే తినాలి. అంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 లోపల ఏదో ఒకటి అనుకోండి. సూర్యాస్తమయం తర్వాత తినకూడదు. ఈ రూల్ ఫాలో అయితేనే మిగతా వెజిటేబుల్స్ ఏం తిన్నా కూడా మనకి హెల్దీగా ఉంటాం. 24 గంటలు 10 సార్లు వెజిటేబుల్స్ తింటా ఉంటే కూడా పచ్చి వెజిటేబుల్స్ కూడా మనం హెల్దీగా ఉన్నాం. సూర్యాస్తమయం తర్వాత ఏం తినకూడదు, గుర్తుపెట్టుకోండి. సో ఇవి మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ని మనం కట్ చేసుకున్నాం. ఉల్లిపాయలు, టమాటాలు, బెండకాయ, దొండకాయ, క్యారెట్, పచ్చిమిరకాయ వేసుకున్నాను. ఏ ఉంటే అవి అందుబాటులో ఆ రోజు ఆ టయానికి. కంపల్సరీ కల్లుప్పు వాడతాను. కల్లుప్పులో మినరల్స్ ఉంటాయి. పచ్చిమిరకాయలు కూడా వేసాను లైట్గా స్మెల్ కోసం. తర్వాత ఇదే నల్లగారం అండి. గుంటూరులో మనం నల్లగారం ఎక్కువ దొరుకుతూ ఉంటుంది. మరి ఇక్కడ సంగతి నాకు తెలియదు, అందరు చేసుకుంటూ ఉంటారులే. కానీ నల్లగారం, గుంటూరు కారం, కరేపాకు కారం ఒక్కోళ్ళు ఒక్కో పేర్లు పెట్టుకుంటారు. ఆ ఫ్లేవరే చాలా బాగుంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుందండి, పచ్చి కూరగాయలు ఇవి మనం తింటున్నప్పుడు కూడా ఏంట్రా బాబు మనం ఇది తింటున్నామని, ఇది తినలేమురా బాబు అని అనిపించదు. ఎందుకంటే దీంట్లో మీ పచ్చిమిరకాయలు ఉన్నాయి, దాంతోపాటు నల్లగారం ఉంది, దాంతోపాటు కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. దీంట్లో మనం తినగలిగిన వెజిటేబుల్సే మనం వేసుకోవాలి. తినలేని వెజిటేబుల్స్ ఇప్పుడు బంగాళదుంపలు అవి వేసుకోకూడదు. సో ఇప్పుడు మీకు ఆ పచ్చిమిరకాయలకి నిమ్మకాయ తగిలింది అనుకోండి, ఆ ఫ్లేవరే అమోఘంగా వస్తుంది. దాంతోపాటు మీ నల్లగారం ఎలాగో వేశారు. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆటోమేటిక్గా నవ్వులుతుంటే, ఉల్లిపాయలు కూడా ఉన్నాయి, పచ్చి ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి నవ్వులుతుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది లోపలికి. సో చిన్న చిన్న పీస్ కట్ చేసుకున్నాను, ఎందుకంటే ఈజీగా ఉంటుంది తినవలదానికి. నెయ్యి వేసాను. నెయ్యి కూడా ఆ నల్లగారానికి నెయ్యి అదొక రకమైన ఫ్లేవర్ వస్తుంది. కొంచెం నెయ్యి వేసాను, ఒక 1/2 స్పూన్ అనుకోండి, స్మెల్ కోసం. కంపల్సరీ ట్రై చేయండి. ఇలాంటి ట్రై చేసినప్పుడు మీరు 4 రోజులు ఇలాంటివి కనుక మీరు తింటే చాలా హెల్దీగా ఉంటారు. ఇది పెరుగు అనమాట, మనం తోడేసిన పెరుగులాగా. ఖచ్చితంగా మీరు ఇదే తోడు, అంటే నేను ప్యాకెట్ పెరుగు అవన్నీ ఎక్కువ వాడను, ఏదో తప్పదనుకున్నప్పుడు వాడతా. కానీ మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే దీంట్లో మంచి ఫ్లేవర్ ఉండిద్ది మనం తోడేసుకున్న పెరుగులో. ఆ పాలు కూడా మనం డైరీ ఫామ్ నుంచి తెచ్చుకోవాలి. సో తోడేసుకుని ఇలా చేసుకున్న తర్వాత పెరుగు ఎక్కువ వేసుకుని ఆల్మోస్ట్ 1/2 kg పెరుగు వేసాను. సో ఇవన్నీ కలుపుకొని మనం తిన్నప్పుడు దీంట్లో విటమిన్స్ మన బాడీలోకి, మినరల్స్ వెళ్తాయి. దాంతోపాటు హెల్దీగా ఉంటుంది బాడీ.